హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అనూర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. సో లాస్ట్ వీడియోకి అయితే మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే చాలా బాగా అయితే అనిపించింది నాకైతే. ఈ వ్లాగ్ అయితే చూస్తారా లేదా అని చెప్పి అయితే అనుకున్నా. ఒక వీడియో పోస్ట్ చేస్తే 1 డేలో ఒక 100 వ్యూస్ వస్తే చాలా వచ్చినాయి, 100 వ్యూస్ అయితే వచ్చినాయి అని చెప్పి కొంచెం సంతోషపడతాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అనూర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో లాస్ట్ వీడియోకి అయితే మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే చాలా బాగా అయితే అనిపించింది నాకైతే. సో ఎక్కువ మన వ్యూస్ డ్రాప్ అవుతున్నాయని చెప్పి అనుకుంటా ఉన్నాను నేను. కానీ ఈ వ్లాగ్ అయితే చూస్తారా లేదా అని చెప్పి అయితే అనుకున్నా. కానీ బెటర్ ఒక వీడియో పోస్ట్ చేస్తే 1 డేలో ఒక 100 వ్యూస్ వస్తే చాలా వచ్చినాయి, 100 వ్యూస్ అయితే వచ్చినాయి అని చెప్పి కొంచెం సంతోషపడతాను. అంటే 1 డేలో ఒక 100 వ్యూస్ 150 వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో మనం కూడా ఎవరో ఒకటి దేకుతున్నారని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి మీకు ఒక 2-3 డేస్కి ఒక మినిమం ఒక 400 వ్యూస్ అయితే వచ్చినాయి. అదే ఎక్కువ అనిపించింది నాకైతే. సో కొంచెం చూస్తున్నారు అలాగే అనిపించి. సో నా బైక్ అయితే మొన్న మీకు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, స్పేర్ పార్ట్స్ అయితే సెట్ కాలేదని చెప్పి అవి అయితే రిటర్న్ అయితే ఇచ్చేసాను. ఈ వ్లాగ్ ఏంటంటే, సో నేను అమెజాన్లో అయితే మీకు చెప్పాను కదా, ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ అయితే పెట్టానని చెప్పాను కదా. సో అవి అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చి మన జెస్సీకి ఒరిజినల్ ఎయిర్ ఫిల్టర్ అనమాట. సో యమహా FZ 250cc అని చెప్పి రాసింది చూడండి. సో 349 రూపీస్ అయితే పడింది. కానీ మనకి 220 రూపీస్కి అయితే అమెజాన్లో అయితే వచ్చేసింది. సో నేను లాస్ట్ టైం కూడా అమెజాన్లో పెట్టాను, అదైతే సెట్ అయింది. బయట నేను తెచ్చుకొని కంపెనీ నేను తెచ్చుకుని అదైతే సెట్ కావట్లేదు. ఎన్నిసార్లు తెచ్చుకున్నా కానీ ఇప్పటికి 2 టైమ్స్ అయితే లాస్ అయిపోయాను, నేను తెచ్చుకొని వేస్ట్ అయిపోయింది. సో ఇది వచ్చి ఇప్పుడు అమెజాన్లో అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే వచ్చేసింది. ఇదైతే సెట్ చేయించేద్దాం. సారీ, ఇది వచ్చి ఆయిల్ ఫిల్టర్ అనమాట. సో RN5 వెహికల్కి FZ 250కి అయితే ఆయిల్ ఫిల్టర్ అయితే సెట్ అవుద్ది. కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే మీరు అయితే పర్చేస్ చేయండి. ఆన్లైన్ అమెజాన్లో అయితే ఉంటాయి. సో బెటర్ మీకు ఇక్కడ చూడండి 499 రూపీస్ అయితే ఉంది కదా, కానీ నాకు 200 రూపీస్కి అయితే వచ్చేసింది. 220 రూపీస్ ఎంతో పడింది నాకు. అలాగే నేను ఇంకా చూపిస్తా చూడండి. ఇది వచ్చి ఎక్సలేటర్ థ్రాటిల్ అయితే తెగిపోయి ఉంది. అంటే తెగిపోలేదు, కొన్ని స్లోగా ఉంది, రేసింగ్ అయితే అయిపోతుంది చెప్పి. సో నేను షాప్కి వెళ్ళి అయితే డైరెక్ట్ అయితే తెచ్చుకున్నాను. మీ కేబుల్ మీద నెంబర్స్ అయితే ఉన్నాయి, అది ఇది కనిపిస్తుంది కదా, మీకైతే నెంబర్ అయితే కనిపిస్తుందా? ఈ నెంబర్ అయితే చెప్తే మీకు ఈ కేబుల్ అయితే వచ్చేస్తుంది. అలాగే స్పార్క్ ప్లగ్ అయితే తెచ్చుకున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా వర్షం వస్తుంది కదా, వర్షంలో అయితే బైక్ అయితే బయట అయితే పెట్టేస్తాను, ఇంటి బయట. సో ఎక్కడికైనా మనకు వర్క్ చేసే ప్లేస్లో అయినా కానీ నేను బయట అయితే పెట్టేస్తాను. అందువల్ల అయితే వర్షంలో తడిసి ఒకసారి సెల్ఫ్ అయితే అవ్వడం లేదు. అదే ఒకసారి ఇబ్బంది అయితే పెట్టేస్తుంది. అది నాకు దీపావళి నుంచి అయితే ఈ ఇష్యూ అయితే అర్థమైంది. దీపావళి టైంలో ఆ రోజు ఇంటికి వెళ్తున్నప్పుడు నా బైక్ అయితే స్టార్ట్ కాలేదు, ఏమని చెప్పి అర్థం కాలేదు. మన దానికి కిక్ రాడ్ కూడా అయితే ఉన్నది కదా, నెట్టుకొని స్టార్ట్ చేయాలి. మన వల్ల అయితే ఆ జెస్సీని అయితే తీసుకొని, సండే కాబట్టి డైరెక్ట్ షాప్ కాడికి అయితే వెళ్దాం, మెకానిక్ షాప్ కాడ అన్నీ కదా. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాను ఫ్రెష్గా. సో ఇంకా మ్యాచ్ అయితే వస్తూ ఉంది, మన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ అయితే వస్తూ ఉంది, చూస్తూ ఉన్నాను గాయ్స్. ఇంకా సో టీవీలో టెస్ట్ అయితే పెట్టేసుకొని చూస్తాను. 245 రన్స్ అయితే కొట్టినాను, 1 వికెట్ లాస్ మనల్ది. సో కంగ్రాచులేషన్స్ టు SSC జస్వాల్. ఇదన్నమాట గాయస్ ఈ బ్లాగ్ అనేది. నేను మాట్లాడుకున్న పని అయితే మనం డైరెక్ట్ అయితే అయితే ఏం చేసుకున్నమాట, నేను ఉంటే మీతో షేర్ చేసుకుంటాను. ఇది సండే కాబట్టి అయితే మనం అయితే గ్రౌండ్కి అయితే వెళ్ళి మన శివాలయంలో క్రికెట్ అయితే ఆడుకున్నాం. అవి అయితే మేము కొన్ని మంచి క్రియేషన్స్ ఫన్ అయితే క్రియేట్ చేసి అక్కడక్కడ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ బ్లాగ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కనిపిస్తుంది దాని ఇన్స్టాగ్రామ్ ID, ఇందులో నన్ను ఫాలో అయిపోయి నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మీకు మంచి వీడియోస్ అయితే అందిస్తాను. సో ఇలాగే మన ఛానల్ అయితే సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఇప్పటి నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ వస్తున్న నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ గైస్. అంతకన్నా నేనైతే ఏం చెప్పుకోలేను. సో వాళ్ళే మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్, అలాగే రెగ్యులర్ ఫ్యామిలీ అనమాట. సో నా యూట్యూబ్ ఫ్యామిలీ ఎవరైనా అంటే నా సబ్స్క్రైబర్స్ అనేది చెప్తాను. సో చేయదు అలాగే వస్తూ ఉంది. ఈరోజు ఇంకా శివాలయం అయితే వచ్చేసావా. ఇంకా చూడండి పెట్టాడు అయితే ఆడుతున్నాం. సర్కిల్ బయట అయితే బాల్ పడిందని చెప్పి మునిలో ఒకతా ఉన్నారు. సో మేమైతే ఎవ్రీ సండే ఏదో వచ్చేస్తాం, చాలా మంది ఏదో వస్తారు. ఈ కార్తీక మాసం కాబట్టి ఇక్కడైతే పెద్ద మ్యాచ్ అయితే ఆడలేదు, పెట్టేట అయితే ఆడుకున్నాం మేము. సో 3 టీమ్స్కి అయితే కోరుకొని అయితే ఆడుకున్నాం. జనాలు అయితే చాలా మంది అయితే అయిపోయాయి కదా, మేమైతే ఫైనల్కి అయితే వెళ్ళిపోయాం. సో ఫస్ట్ ఫైనల్కి అయితే వెళ్ళాం మేము. ఇంకా 3 టీమ్స్ కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన టీం అయితే ఆడుతూ ఉన్నారు. సో పోటాపోటీగా ఉంది మ్యాచ్ అయితే. సో చూడండి అక్కడక్కడ ఫన్ అయితే క్రియేట్ చేసి అయితే మీకైతే ప్లే చేస్తాను. రెండో బాల్
బా పాయింట్. అయ్యో లాస్ట్ టైం 1 రాలేదు, డ్రా మ్యాచ్ డ్రా. హలో ప్రవీణ్ అన్న బదులు కేవరు ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు. ఇంకా శివాలయంలో మేము క్రికెట్ ఆడుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా కోహ్లీ సెంచరీ అయితే చేశాడు. ఇంకా రాగా చాలా హ్యాపీ అయితే అనిపించింది. ఇంకా టీవీ ముందు అయితే పెట్టేసి ఇంకా వీడియో అయితే షూట్ చేశాను. సో అలాగే మన జెస్సీకి కూడా స్పేర్ పార్ట్స్ అనేది అయితే నెక్స్ట్ అయితే ఏప్ చేశాను. సండే రోజు అయితే ఇంకా చేయలేదు నేను కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయిపోండి.